తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు మంచివాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుని మాట వినువాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకొనువాడు ఆయన రాజ్యమును ఇష్టపడువాడు. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన రాజ్యము ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేయుటకు ఆయన తనకిష్టమైన వారిని ఎన్నుకొని కీర్తిని ఘనతను పేరును ఇచ్చి హెచ్చించును. తద్వారా దేవుడు అనేక మందిని ఆయన వైపునకు ఆకర్షించుకొనును. ఆయన కన్నతండ్రి కనుక తన బిడ్డలను ఆకర్షించి తనతో ఉంచుకోవాలన్నదే ఆయనకు ఆపేక్ష అయ్యున్నది. కనుక నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని మాటకు లోబడి ఆయనను ఆశ్రయించి ఆయనతో నడిచిన ఎడల దేవుడు నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను స్థిరపరచి ఘనపరచి బలపరచును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.